వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం పాపం ప్రతాప్ మూవీ రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి ఈటీవీలో ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది. ఇంట్లో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి మసూదా హీరో ఉంటాడు. మసూదా హీరో ప్లస్ హీరోయిన్ వచ్చేసి ప్రీవియస్ మూవీస్ 2-3 మూవీస్ ఉంటాయి. ఇప్పుడు స్టోరీ విషయానికి వస్తే హీరో హీరోయిన్ ఇక్కడ లవ్ చేసుకుంటారు. వాళ్ళు చైల్డ్హుడ్ నుంచి లవ్ స్టోరీ ఉంటుంది స్కూల్ నుంచి. అయితే వాళ్ళు వచ్చేసి పెద్దవాళ్ళని వచ్చి మ్యారేజ్ చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళకి ఫస్ట్ 3 nights అయిపోయిన తర్వాత హీరోయిన్ వచ్చేసి మనకు ప్రాబ్లం ఉంటుందని చెప్పి ఇంకా హీరోయిన్ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది. ప్రాబ్లం ఏంటో మనకు లాస్ట్ వరకు హీరోయిన్ చెప్పదు హీరోకి. దాని గురించి పంచాయతీ పెట్టడం, దాని గురించి ఇది ఓన్లీ సిల్లీ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని మళ్ళీ పెద్దగా చేయడం అలా ఉంటుంది. దానికోసం పంచాయతీ పెట్టడం, దానికోసం వెళ్ళిపోవడం, ఇది మరీ ఓవర్ తీశారు మూవీ అయితే. మొత్తం కామెడీ బాగానే ఉంటుంది. హీరో వచ్చేసి తన ప్రాబ్లంతో ఎలా తెలుసుకోవాలి ఏంటి అని చెప్పి నిద్రలో తనకి ఏ ప్రాబ్లం అయింది క్లైమాక్స్ చూపిస్తారు. తన ప్రాబ్లం గురించి వాళ్ళ పేరెంట్స్ అతని ముందర దాచడం వాటి గురించి ఉంటుంది. ఆ తర్వాత హీరో తన ప్రాబ్లం ఎలా తెలుసుకున్నాడు ఏంటి మీ మూవీలో చూడండి. టోటల్ మూవీ అయితే యావరేజ్ ఉంటుంది. చాలా లెంగ్తీ, చిన్న ప్రాబ్లం మరీ పెద్ద ప్రాబ్లంగా తీశారు. ఆ తర్వాత హీరోయిన్ వచ్చేసి ఫస్ట్ మధ్యలో హీరోయిన్ తీసుకురావడం, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేకి వెళ్ళిపోవడం అలా చూపిస్తారు. సాంగ్స్ కూడా ఉన్నాయి మూవీలో. సాంగ్స్ పర్లేదు, సాంగ్స్ బాగానే ఉంటాయి. అయితే క్లైమాక్స్లో ప్రాబ్లం గురించి తెలుస్తుంది, అందరికి తెలుస్తుంది. హీరోకి వచ్చేసి తను పురుషుడు తను పిలిపించి తప్పు తెలుస్తుంది హీరోకి. ఆ ప్రాబ్లమ్ ఎలా రెక్టిఫై చేసుకోవాలని చెప్పి హీరో ట్రై చేస్తుంటాడు. నెక్స్ట్ ఇక్కడ ఇంకో కామెడీ ఉంటుంది. హీరోయిన్ ఫాదర్ కామెడీ, శకిలా మూవీ కామెడీస్ కొన్ని బాగుంటాయి కామెడీస్. హీరో ఫాదర్ క్యారెక్టర్ కూడా కొంచెం ఎక్కువ చేశారు. హీరోయిన్ ఫాదర్ మధ్యలో కొన్ని కామెడీస్ ఉంటాయి. హీరో ఫ్రెండ్స్ కామెడీ అలా ఉంటుంది. క్లైమాక్స్ రివీల్ చేయడం, ప్రాబ్లం రివీల్ చేయడం అది బాగానే ఉంటుంది, ఇంట్రెస్టింగ్. లాస్ట్ వీళ్ళు ఎలా కలిసిపోయారు ఏంటి అది మీ మూవీలో చూడండి. టోటల్ మూవీ అయితే యావరేజ్. రేటింగ్స్ వచ్చేసి 2 out of 5 ఇవ్వచ్చు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.